శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఇది నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 ఆగస్టు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు కన్యా రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రాహుకేతు నక్షత్ర మార్పులో ఉన్నారు. వృషభ రాశి వారికి నెల శుభాశుభ ఫలితాల్లో స్థిరమైన అభివృద్ధి, ఓర్పుకు ప్రతిఫలం కూడా చెప్పచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వ్యాపారంలో సమతుల్యత పాటిస్తే విజయాలు సాధిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంటే అనుభవం సలహా తెచ్చుకొని చేయండి. ఈ నెల సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, మెడికల్, విద్య, హాస్పిటాలిటీ, ఫార్మా, రిటైల్ రంగంలో పనిచేసిన వారికి అభివృద్ధి కనబడుతుంది. విదేశీ కంపెనీతో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు, ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థిరపడుతున్నటువంటి వారు, సిద్ధమవుతున్న వారికి గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సి, యూపీవీసీ, పోలీస్, టీచింగ్ పరీక్ష, ఈ ఎగ్జామ్స్ అంతా రాసిన వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారుల దగ్గర కాస్త చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారం పారదర్శకత తప్పనిసరి. బంగారం, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార వ్యాపారం, నిర్మాణ రంగంలో కాస్త కనిపిస్తుంది అవకాశాలు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ అనుకూల సమయం. వ్యాపారంలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నా కొంచెం ఖర్చు కూడా నియంత్రించుకోక తప్పదు. ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు ఆలోచన ముందు సాగొచ్చు. ఆర్థికంగా అనవసరపు విలాస ఖర్చులు తగ్గిస్తే ఆర్థికంగా బలపడతారు. స్థిరంగా ఉంటుంది ఆర్థికంగా ఈ నెల. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనం. హై రిస్క్ అవన్నీ కూడా పెట్టకండి. కుటుంబ దాంపత్యంలో ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు పెరుగుతుంది. ఇంట్లో పిల్లల యొక్క వివాహం లేదా గృహప్రవేశాది దాని గురించి అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే అవకాశాలు, విలాసయాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలు బాగున్నాయి. ఇక ప్రేమికులకి వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ పెద్దవాళ్ళని సంప్రదించండి. ఆరోగ్యపరంగా గొంతు, మెడ, థైరాయిడ్, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్మాల్ సర్జరీ కూడా అయ్యే అవకాశాలు కనబడుతుంది. జాగ్రత్త. సమయానికి ఆహారం, నడక, యోగా, ఆరోగ్యం లాంటివి మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో, విదేశీ విద్య, టెక్నికల్ కోర్సులో సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి సమయం. రైతులకి వ్యవసాయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటిది పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. పంట సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి. సినిమా, టీవీ, సంగీత, నాట్య, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగం ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలో బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజా ఆదరణ పెరుగుతుంది. ప్రజల సమస్యల పట్ల స్పందిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. విదేశీ ఉద్యోగం, వీసా, ఉన్నత విద్య, ఇమిగ్రేషన్ సంబంధించి పురోగతి కొంచెం ఆలస్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
ఇంకా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు వ్యవహారాలు నెమ్మదిగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. భూమి, ఇల్లు కొనుగోలు, అమ్మకాలు లేదా భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళినవన్నీ కూడా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోండి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఆరోగ్య నిర్లక్ష్యం చేయకండి, చాలా బాగుంటారు మీరు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం, శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీమాత్రే నమః చెప్పి 108 సార్లు పారాయణం చేయండి ప్రతిరోజు. గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించండి. శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వండి. తెలుపు లేదా ఆకుపచ్చ రంగు ఈ నెలంతా కూడా వాడండి. 6 మరియు 2 అనే నంబర్ని ఎక్కువ వాడండి. సోమవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకను అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఒక 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన యాగం చేసి, సుబ్రహ్మణ్య విధంగా పారాయణ చేసి, కరుంగాళిమాల మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉంది. కావలసిన వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంతో పాటు ఇది పొందడానికి కనబడుతున్నటువంటి నంబర్కి టెక్స్ట్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ సంవత్సరం శని వక్రగతి పొందే ఒక ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఇది శని భగవానుడు జూలై 27, 2026 సోమవారం మీనరాశిలో వక్రగతిని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11 ఉదయం 3:51 వరకు మళ్ళీ మారి అవుతారు. దాదాపు 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది కొనసాగుతుంది. అసలు శని వక్రగతి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన అన్ని ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమేమి మంచి చెడు అన్ని ఇస్తుంటారు కదా, అది బాగుందా లేదని చెప్పి మళ్ళీ తిరిగి చూసి వెనక రావడాన్ని వక్రగతి అంటే. ప్రయాణం సాఫీగా సాగుతున్నది, మళ్ళీ తిరిగి రావడాన్ని వక్రగతి అంటారు. పాత పనులు తిరిగి ముందుకు వస్తాయి, ఆలస్యమైన ఫలితాలు లభిస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నిర్లక్ష్యం చేసిన విషయాలు మళ్ళీ ఎదురవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో స్థిరత్వం ఎంత ఉందో పరీక్ష కూడా అంతే ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి యొక్క ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వక్రగతి అని అంటే, శని ప్రకృతి ప్రభావం ముఖ్యంగా వీరిపై చాలా గొప్పగా ఉంటుంది. ఎలా అంటే ఏళ్ళనాటి శని 7.5 ఉన్న వాళ్ళకి, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, జన్మ కుండలిలో శని భగవానుడు బలహీనపడడం, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అనుకుంటే, పనుల్లో ఆలస్యం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లో ఆలస్యం, కోర్టు వ్యవహారంలో నెమ్మదితనం, భూమి ఆస్తి విషయాల్లో ఆలస్యం, అప్పుల ఒత్తిడి, మానసిక ఆందోళన, సహనానికి పరీక్ష. మనం ఏం పాటిస్తే బాగుంటుంది ఈ సమయంలో అని అంటే, అవసరం లేని అప్పులు తీసుకోవద్దు. ఈ వక్రగతి, శని వక్రగతి ఎప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ మార్పుల్లో తొందరపడద్దు. తొందరపడి పై అధికారులు ఏమైనా చెప్తే రిజైన్ చేసేయడం లాంటివి చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా అతి స్పీడ్ వెళ్ళడం చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. ప్రారంభించే పనిని పూర్తి చేయాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చులను నియంత్రించాలి. సరే, ఈ వక్రగతిలో ఎవరికైనా లాభం ఉందా అని అంటే, కొంతమందికి ఉంది లాభం. ఎవరికి ఉంది? వృషభ రాశి వారు. శనిదేవుడు లాభస్థానంలో ప్రకృతిలో వక్రగతిలో ఉండడం వల్ల వచ్చే 6 నెలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ల అవకాశాలు ఉంటాయి, పాత వివాదాలు పరిష్కారం అవుతాయి, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక నెక్స్ట్ రాశి టాప్లో ఉన్న వాళ్ళలో వృశ్చిక రాశి వారు. శని పంచమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అనేక అనుకూల మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది, పెండింగ్ పనులు పూర్తవుతాయి, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, పిల్లల ద్వారా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి, విదేశీయ అవకాశాలు బాగుస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరున్నారంటే మకర రాశి వారు. శని 3వ స్థానంలో వక్రగతిలో సంచరించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఫలితాల కష్టానికి తగిన గుర్తింపు, వ్యాపారాభివృద్ధి, ప్రయాణాల ద్వారా లాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కొత్త అవకాశాలు వస్తాయి, శుభవార్తలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకొక ఎవరైనా ఉన్నారంటే మీనరాశి. మరి వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, అయినా వీళ్ళకి శని
స్వరాశిలోనే వక్రగతిలో చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు, ప్రేమ జీవితంలో అనుకూలత, శత్రువులపై విజయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మరి ఈ వక్రగతి ద్వారా ఎవరెవరికి ఇబ్బంది ఉంది? సో ఈ యొక్క శని వక్రగతి ద్వారా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాశులు అంటే మేషరాశి వారు. ఖర్చులు పెరగొచ్చు, మానసిక ఒత్తిడి అధికమవుతుంది, విదేశీయ లేదా న్యాయపరమైన విషయాల ఆలస్యం, నిద్ర సమస్యలు రావచ్చు, అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంకా మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది, ఉన్నతాధికారుల పట్ల విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రమోషన్ లేదా గుర్తింపు ఆలస్యం అవుతుంది, వ్యాపారంలో నియంత్రణ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ ప్రభావం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, అప్పులు, పన్నులు, బీమా విషయాల్లో జాగ్రత్త, ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య పరీక్ష కూడా ఉంటుంది. ఇంకా సింహరాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఆరోగ్య అష్టమ శని కట్ కట్ సింహరాశి వారికి యాడ్ ఈ కొంచెం రిపీట్ తేడా వచ్చింది చూడండి. ఇక్కడ సింహరాశి అనే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది కాబట్టి ఈ అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బాగా వస్తాయి, దంపతుల మధ్య వాగ్వివాదాలు పెరుగుతాయి, పెట్టుబడులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కాస్త జాగ్రత్త. ఇంకా అప్పులు, పన్నులు, విమర్శలు చాలా ఉంటుంది. ఇంకా కన్యా రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి, కోర్టు కేసు లేదా ఒక చిన్న శస్త్రచికిత్స కూడా పొందే అవకాశం ఉన్నాయి. తులారాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, కోర్టు లేదా శత్రు సంబంధిత వ్యవహారాల ఆలస్యం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, పని విశ్రాంతి సమతుల్యం పాటించాలి తప్పదు అని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా ధనుసు రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుంభరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది, కుటుంబంలో మాట పట్టింపులు రావచ్చు, పెట్టుబడిలో జాగ్రత్త అని చెప్పచ్చు, ఆర్థిక ప్రణాళిక ముందుకు వెళ్ళకండి జాగ్రత్తగా. తక్కువ ఇబ్బందులతో అనుకూల ఫలితాలు కూడా పొందే వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వారిలో వృషభ, వృశ్చిక, మకర, మీన రాశి వారు ఉన్నా కూడా శని వక్రగతి సమయంలో పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు 12 ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాలి. ఓం శనైశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. వారి దగ్గర కూడా ఎలా అడగాలి? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర అని ప్రార్థన చేయాలి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, పేదలకు వృద్ధులకు సేవ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ నవగ్రహాల దగ్గర శని భగవానుడు 19 సంవత్సరాలు, 19 అని లెక్క ఉంది కాబట్టి ఈయనకి 19 ప్రదక్షిణాలు చేయాలి శని భగవానుడికి, ప్రతి ఒక్కరు కూడాను చెయ్యండి. తర్వాత ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత మేము కాలు కడుక్కుంటాము అని చెప్పి తప్పు పని చేయకండి. ఏమో అయిపోతుంది కాలు కడుక్కోపోతా అంటే ఆ దుష్టగ్రహం కాదు శని భగవానుడు. ఆ శని భగవానుడి యొక్క పూజ చేసి కాలు కడుక్కొని ఇబ్బంది పెడితే ఆయన అనుకుంటాడు మేము పనికిరాని వాళ్ళు కదా, మీకు నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడు పనికిరాడంటే దేవాలయంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించరు కదా, మరి గురుగారు అందరూ కాలు కడుక్కోవాలంటారు కదా అంటే ఇది వచ్చి ఒక అపోహ మాత్రమే, చరిత్ర ఎవిడెన్స్ లేదండి. ఆ శని భగవాన్ దగ్గర దీపం వెలిగిస్తారు, నూనె పోస్తారు చూసారా, అవన్నీ కూడా కారి కింద పడుతుంది కదా, దాన్ని తొక్కి ప్రదక్షిణాలు చేస్తే వృద్ధులు కానీ, పిల్లలు కానీ, మహిళలు కానీ ఎవరైనా జారి కింద పడతారని నవగ్రహం తిరిగిన తర్వాత కాలు కడుక్కోండి, ఆ నూనె కాలు కంటకూడదు అని చెప్పారు. కానీ నవగ్రహాలు తిరగడం వల్ల కాలు కడుక్కోవడం అనేది అపోహ, అది ఒక్కటి చెయ్యకండి. 19 ప్రదక్షిణాలు చేయండి, నువ్వులతో దీపం వెలిగించండి, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, బెల్లం కాకి పెట్టండి, కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ అని చెప్పి ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి చెప్పులు దానం ఇవ్వండి, ఒక బెడ్షీట్ దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి, అన్ని రకాలుగా బాగుంటారు. ఇంకనూ గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క శని వక్రగతి యొక్క దాన్ని మేము నిర్మూలించుకోవాలి, దానికి పరిహారం పొందాలి అని అంటే దానికి ఏ రకంగా చేయాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని, జ్యోతిషాస్త్ర నిపుణులని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ టెక్స్ట్ చేసి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయవస్తు.